హలో ఫ్రెండ్స్, అల్లు అర్జున్ గొడవ ఇక ఆపండ్రా బాబు అనిపించిన చాలా మందిలో నేను కూడా ఉన్నాను. బట్ ఎట్ ద సేమ్ టైం నేను ఇష్యూని ఫాలో అవుతున్నాను కూడా. గంట ఏం జరుగుతుందో నేను ఫాలో అవ్వట్లేదు, కానీ అందులో ఉన్న లీగల్, పొలిటికల్ అండ్ సోషల్ ఇష్యూస్ని మాత్రం నేను చాలా కీన్గా ఫాలో అవుతున్నాను. ఇలాంటి కేసెస్ మనకు సమాజం ఎట్లా పనిచేస్తుంది, పవర్ డైనమిక్స్ ఎట్లా ఉంటాయి, జస్టిస్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది అన్న విషయాలు అర్థం చేసుకోవడానికి కేస్ స్టడీస్గా పనికొస్తాయి. అల్లు అర్జున్ కేసుని కూడా నేను అటువంటి ఒక కేస్ స్టడీగా మాత్రమే ఫాలో అవుతున్నాను. అందులో ఉన్న అనేక ట్రివియల్ అంశాల కోసం మాత్రం కాదు. సో అందుకోసమే నేను ఒక రకంగా నా పాత వీడియోకి కొనసాగింపు లాంటి ఈ వీడియో చేస్తున్నాను. గతంలో నేను చేసిన ద కంప్లీట్ స్టోరీ అనే ఒక వీడియో చూసి ఉండకపోతే తప్పకుండా చూడండి. అందులో కూడా నేను చాలా లీగల్ అంశాలని, పొలిటికల్ అంశాలని ప్రస్తావించాను. సో ఇందులో నేను మాట్లాడబోతున్న అంశాలు కూడా ముందే చెప్పేశాను. ఒకవైపు ప్రభుత్వము అంటే ముఖ్యమంత్రి, పోలీసులు, అటువైపు అల్లు అర్జున్ ఇద్దరు చెప్తున్న మాటలు, వాటిల్లో కనపడుతున్న వైరుధ్యము, అసలు ఇందులో మనకు కనిపించకుండా ఉన్న అంశాలేంటి, వీటిని నాకు అర్థమైనంత వరకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అది ఒకటి. రెండోది, ఇందులో దాగి ఉన్న పొలిటికల్ అంశాలు. అంటే ముఖ్యంగా ఈ కేసును ఎందుకు ఇట్లా అవుట్ ఆఫ్ ద ప్రపోర్షన్ బ్లో అప్ చేస్తున్నారు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ అంశం మీద ఇంత టైం ఎందుకు కేటాయిస్తున్నారు, ఇది రెండో అంశం. మూడోది, ఇది మొదటి తొక్కిసలాట కాదు, బహుశా ఇది చివరిది కూడా కాబోదు. ఎన్నో తొక్కిసలాట్లు జరిగాయి, అందులో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. బట్ ఈ ఒక్క కేసుని మాత్రమే ఎందుకు ఈ స్థాయిలో ప్రొజెక్ట్ చేస్తున్నారు. నాలుగోది, అందరూ మిస్ అవుతున్నది, ముఖ్యంగా తెలుగు సమాజం మిస్ అవుతున్నది. ఇక్కడ పుష్ప సినిమా అంతా తొక్కిసలాట చుట్టూ తిరుగుతుంటే దేశవ్యాప్తంగా పుష్ప ఒక కొత్త రకం ఓబీసీ పాలిటిక్స్ని తెర మీదకి తీసుకొచ్చింది. అది తెలుగు సమాజం పూర్తిగా మిస్ అవుతున్న స్టోరీ. అది కూడా నేను చెప్తాను. అది తెలియాలంటే మీరు చివరిదాకా వెయిట్ చేయాల్సిందే. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటికీ కూడా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దాదాపుగా 60 నుంచి 70% మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్స్ పెరిగిన కొద్దీ నాకు కూడా ఎక్కువ వీడియోలు చేయాలన్న ఉత్సాహం ఉంటుంది, కాబట్టి చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇక వీడియోలోకి వెళ్దాం. అన్నిటికంటే మొట్టమొదటిది, అందరూ ఫాలో అవుతున్నది, ఇటు స్టేటు అటు అల్లు అర్జున్ చెప్తున్న విషయాలు, వాటిలో ఉన్న వైరుధ్యం. ఒక కీలకమైన వైరుధ్యం ఆ రాత్రి ఏం జరిగింది అన్న దానికి సంబంధించి. అల్లు అర్జున్ అరెస్ట్ అయిపోయి బెయిల్ మీద కూడా రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఆయన అసలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం రైటా రాంగ్ అనే చర్చ నడుస్తుంది. అఫ్ కోర్స్ బెయిల్ మీద ఉన్న వాళ్ళు అనేక మంది ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతారు. అది అసలు ఇష్యూ అని నేను అనుకోవట్లేదు, కావాలని ఎవరైనా ఇష్యూ చేస్తే తప్ప. సో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నాకు అసలు ఆమె చనిపోయిందని ఎవరూ చెప్పలేదు అని చెప్పాడు. వెంటనే పోలీసులు కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు. ముఖ్యంగా కమిషనర్ సివి ఆనందే స్వయంగా కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అందులో రమేష్ కుమార్ నేనే స్వయంగా లోపలికి వెళ్ళి చెప్పాను అని అంటున్నారు. సార్, నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట, ఇలా ఒక కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా. అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి అతనికి చెప్పాను చెవిలో, ఏమని, ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది, ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. నాకు చెప్పలేదు అని అల్లు అర్జున్ అంటున్నారు, చెప్పారని పోలీసులు అంటున్నారు. ఇద్దరిలో ఒకళ్ళు ఖచ్చితంగా అబద్ధం ఆడుతున్నారు. బట్ చాలాసార్లు ఈ అబద్ధాలు నిజాలు ఎట్లా ఉంటాయంటే అశ్వత్థామ అతాకుంజరాలాగా ఉంటాయి. పోలీసులు ఈ మాట చెప్పాక చివరికి విచారణకు పిలిచిన తర్వాత కూడా ఇదే మాట కట్టుబడి ఉన్నారు, నాకు చెప్పలేదు, ఇక్కడ పరిస్థితి బాగాలేదు అని చెప్పారు, కానీ ఒక మనిషి చనిపోయిందని నాకు చెప్పలేదు అంటున్నారు. సో ఇక్కడ బెనిఫిట్ ఆఫ్ డౌట్ నేనైతే అల్లు అర్జున్కే ఇస్తాను. అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ బాధ్యుడు కాదని మాత్రం నేను అనట్లేదు. గత వీడియోలో కూడా చెప్పినట్టుగానే అల్లు అర్జున్ అక్కడికి రావటమే తప్పు, వచ్చినప్పుడు రోడ్ షో చేయటం తప్పు, బయటకు వచ్చి చేతులు ఊపటం తప్పు. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు నాకు తెలుస్తున్నది ఏంటంటే అల్లు అర్జున్ అక్కడికి వస్తున్న విషయం ఆల్రెడీ ఫ్యాన్స్ అందరికీ తెలిసిపోయి ఫ్యాన్స్ గ్రూపుల్లో ఫార్వర్డ్ అయ్యి మన హీరో వస్తున్నాడు, మనం రావాలని ఒక మొబిలైజేషన్ కూడా జరిగిందని వింటున్నాను. ఇంకొకటి, మన పాత వీడియో కిందకు వచ్చి కూడా చాలామంది పెట్టిన కామెంట్ ఏంటంటే పోలీసులు పర్మిషన్ డినై చేస్తే కూడా అల్లు అర్జున్ వచ్చాడు అని. ఇది కూడా డిబేటబుల్ అంశం. ముందు అసలు మాకు తెలియదు అన్నారు. ఆ తర్వాత సంధ్యా థియేటర్ వాళ్ళు ఇచ్చిన లెటర్ బయటికి రాగానే అట్లా లెటర్ ఇస్తే సరిపోదు, మాకు వచ్చి చెప్పాలి అన్నారు. ఆ తర్వాత మేము అసలు పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్తున్నారు. అందుకోసం చేత్తో రాసిన ఒక లెటర్ను పోలీసులు బయట పెట్టారు. కానీ అంతకుముందు ఇలాంటి సందర్భాల్లో ఇచ్చిన డినైల్ లెటర్స్ ఏవి అట్లా చేత్తో రాసిలేవు. కానీ ఆ రోజు థియేటర్ దగ్గర 25-30 పోలీసులు అయితే ఉన్నారు. పోలీసులు చెప్పారు కూడా, వాళ్ళు బౌన్సర్లు వచ్చి మమ్మల్ని తోసేశారు, మాకు అక్కడ ఏం చేయడానికి లేకపోయింది అని. బట్ నిజానికి 25-30 మంది పోలీసులు అక్కడికి వెళ్ళినప్పుడు అల్లు అర్జున్ వస్తే సమస్య అవుతుందని తెలిసినప్పుడు రోప్ పోలీస్ అంటారు, వాళ్ళు రోప్స్ పట్టుకుని వెళ్ళాలి. అంటే వస్తారని తెలిసి వాళ్ళు సన్నద్ధంగా లేరు అని అర్థం.
ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక జైలుకు సంబంధించి నేను గత వీడియోలో అతనికి రూల్స్ అతిక్రమించి మరీ రిలీజ్ చేశారని చెప్పాను. బట్ నేను తర్వాత లాయర్స్తో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే రాత్రిపూట లేటుగా వస్తే వాళ్ళని పొద్దున్నే రిలీజ్ చేసే అవకాశం ఉంది. అందరి విషయంలో అది జరుగుతుందని చెప్పలేమో, కానీ రూల్స్ ప్రకారం అయితే జరగాలి. సో అది రూల్స్ని అతిక్రమించడం కాదు, అతన్ని కరెక్ట్గానే రిలీజ్ చేశారు. బట్ అట్ ద సేమ్ టైం ముందు రోజు సాయంత్రం కూడా అల్లు అర్జున్ని రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే 5 గంటలకే హైకోర్టు ఆర్డర్ వచ్చిందని తెలుసు కాబట్టి ఒక గంటలోనో అరగంటలోనో అక్కడ నుంచి ఆర్డర్ కూడా వస్తుందని తెలిసినప్పుడు అలాంటి సందర్భాల్లో ముఖ్యంగా విఐపీస్ ఉన్న కేసెస్లో వాళ్ళని బ్యారక్స్ కూడా పంపించకుండా అక్కడే ఉంచి రిలీజ్ చేసిన సంఘటనలు ఉన్నాయి. అది కూడా రూల్స్ని అతిక్రమించడం కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఇది అందరి విషయంలో జరగదు, కొందరికి జరుగుతుంది. బట్ అల్లు అర్జున్ విషయంలో ముందు రోజు రాత్రి రిలీజ్ చేస్తే కూడా అది రూల్స్ని అతిక్రమించడం కాదు. కానీ అతన్ని కావాలనే ఒక రోజు రాత్రి జైల్లో ఉంచాలని అనుకున్నారు. కాబట్టి ఈ ఉంచాలని అనుకోవటం, ఈ కేసుని అవుట్ ఆఫ్ ద ప్రపోర్షన్ బ్లో చేయటం, ముఖ్యమంత్రి కూడా దీని మీద చాలా టైం పెట్టడం, ఇదంతా ఎందుకు? ఇది పొలిటికల్ క్వశ్చన్. మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యమంత్రి వెంటనే ఢిల్లీలో కూడా అరగంట మాట్లాడారు, ఆ తర్వాత అసెంబ్లీలో మాట్లాడారు. హిందీ అక్బరుద్దీన్ అడిగినందుకు హిందీలో ఆన్సర్ చెప్పి, తెలుగులోనూ ఆన్సర్ చెప్పి దాదాపు అరగంట సేపు ఆ కేసులో డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత కమిషనరే స్వయంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఇంత చేస్తే ఇందులో అల్లు అర్జున్ A11, A1 కాదు, 2 కాదు, 3 కాదు, అప్ టు 10 కాదు, A11 మొదటి 10 మంది మీద కంటే కూడా 11వ మనిషి మీదనే ఇంత కాన్సన్ట్రేషన్ ఎందుకుంది? ఒక ఆన్సర్ అందరూ చెప్తున్నది ఏంటంటే దే వాంట్ టు సెండ్ ఏ సిగ్నల్. ఎంత గొప్ప వాళ్ళైనా చట్టం ముందు సమానమే అనే ఒక సిగ్నల్ పంపించాలి అనే ఒక ప్రయత్నం చేస్తున్నారని. దాని మీద నాకైతే నమ్మకం లేదు. విఐపీలకు, పెద్దవాళ్లకు చట్టం పనిచేసే పద్ధతి వేరు, మిగిలిన వాళ్ళకి చట్టం పనిచేసే పద్ధతి వేరు, అది మనందరికీ తెలిసిందే. ఇకపోతే ఇది ఇట్లా జరగడానికి సంబంధించి చాలా కుట్ర థియరీలు బయట ప్రచారంలో ఉన్నాయి. ఒకటి, సినిమా రిలీజ్ అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డబ్బులు అడిగారు, 50 కోట్లు అడిగారు, ఇవ్వలేదు, అందుకే ఆయన చేశాడు. ఇది ఖచ్చితంగా నిజం కాదని నేను అనుకుంటున్నాను. ముఖ్యమంత్రి నిజంగా 50 కోట్లు అడిగితే వాళ్ళు ఇవ్వకుండా ఉండరు, అందులో ఏమీ సందేహం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రితో మంచిగా ఉండటం అనేది వాళ్ళకి ఖచ్చితమైన అవసరం, సినీ ఇండస్ట్రీకి తప్పనిసరిగా అవసరం. కాబట్టి అది ఖచ్చితంగా నిజమని నేను అనుకోవట్లేదు. ఇంకొక థియరీ ఏంటంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కావాలని ఇట్లా చేస్తున్నారు, వాళ్ళిద్దరి ప్రోద్బలంతో రేవంత్ రెడ్డి చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో రేవంత్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి, అందులో ఏమీ సందేహం లేదు. కానీ అందుకోసం ఈ పని చేస్తున్నారని నేను అనుకుని, ఎండ్ ఆఫ్ ద డే కుటుంబంలో ఎన్ని గొడవలు ఉన్నా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్, నాకు తెలుసు జన సైనికులందరూ కూడా అల్లు అర్జున్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వాళ్లే పుష్ప 2ని బాయ్కాట్ చేయమని కూడా పెట్టారు. కానీ బట్ ఇంత దూరం వెళ్తారని నేను అనుకోను. పవన్ కళ్యాణ్కి ఎంత కోపం ఉన్నా కూడా అల్లు అర్జున్ని జైలుకి పంపించే వరకు దీన్ని తోస్తాడు అని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఈ థియరీ కూడా నేను తప్పని అనుకుంటున్నా. మూడవది, చాలామంది నమ్ముతున్నది అల్లు అర్జున్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదు, ఆయనకి గుర్తు రాలేదు, అది రేవంత్ రెడ్డి ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి ఇది చేస్తున్నారు అని. అది కూడా నేను నిజం అనుకోవట్లేదు. ఎందుకంటే అది కావాలని చేసి ఉండే అవకాశం ఎంత మాత్రం లేదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు కూడా ప్రభుత్వాలతో కావాలని గొడవ పడరు. ముఖ్యంగా ఈ విషయంలో అయితే జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే వాళ్ళకి అప్పటికే కనీవిని ఎరగని రీతిలో అతి ఎక్కువ రేట్లు పెంచుకోవడానికి వాళ్లకు పర్మిషన్లు కూడా ఇచ్చి ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్కి రేవంత్ రెడ్డిని ఇన్సల్ట్ చేయాలనే ఆలోచన ఉండే అవకాశమే లేదు. కాబట్టి అది కూడా సరైంది కాదనుకుంటున్నారు. 4వ థియరీ, పుష్ప సినిమాల్లో పోలీసుల్ని విలన్లుగా చూపించారు కాబట్టి, చాలా నీచంగా చిత్రీకరించారు కాబట్టి పోలీసులు కావాలని రివెంజ్ కింద ఇదంతా చేస్తున్నారు. పోలీసుల్ని నీచంగా చూపించడం, పోలీసుల్ని నికృష్టంగా చూపించడంలో ఇది మొదటి సినిమా కాదు, ఇప్పటికీ చాలా సినిమాలు వచ్చాయి. అప్పుడు ఏమీ జరగంది, ఇప్పుడే జరుగుతుందని నేను అనుకోవట్లేదు. ఆ పించ్ ఏమైనా ఉంటే ఉండొచ్చు, నేను లేదనట్లేదు. బట్ దానివల్ల ఇంత చేస్తారనుకోండి. అందులోనూ ముఖ్యంగా పోలీసులే డెసిషన్ తీసుకుని ఇంత దూరం చేరడానికి ప్రభుత్వం నుంచి, పెద్దల నుంచి సమ్మతి లేకపోతే పోలీసులే వాళ్ళంతటా వాళ్ళు చేయరు. సో పెద్దల నుంచి, ప్రభుత్వం నుంచి సమ్మతితోనే ఇది జరుగుతుంది. ఇంకొక థియరీ ఏంటంటే కేటీఆర్కు సినిమా వాళ్ళు చాలా దగ్గర కేటీఆర్ మీద కోపంతో సినిమా ఇండస్ట్రీ మీద ఇట్లా చేస్తున్నారు అని. ఇది కూడా నాకెందుకో ఎక్కడో తేడా కొడుతుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీని మొత్తంగా యాంటగనైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తుందని నేను అనుకోను, చేసుకోరు కూడా. ఎట్లయితే సినిమా ఇండస్ట్రీ గవర్నమెంట్ని యాంటగనైజ్ చేసుకోదో, అట్లాగే గవర్నమెంట్ కూడా ఒక ఇండస్ట్రీని యాంటగనైజ్ చేసుకునే ఒక ప్రయత్నం చేయదు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి అని. దానికి అందరూ చెప్తున్నది, రాగానే నాగార్జున ఎన్కన్వెన్షన్ కోలగొట్టారు, ఇప్పుడు అల్లు అర్జున్ మీద పడ్డారు కాబట్టి సినిమా వాళ్ళకు ఒక మెసేజ్ పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఐ డోంట్ థింక్ సో. అలాంటిది ఏమన్నా జరుగుతూ ఉంటుందని నేను అనుకోను.
మరి ఎందుకు చేస్తున్నారు? ఇది ఒక $1 మిలియన్ ప్రశ్న. అందుకోసం ఎన్ని కుట్ర థియరీలు ఫ్లోట్ అవుతున్నాయి కానీ ఎందుకు చేస్తున్నారు అన్న విషయంలో మాత్రం ఎవరికి క్లారిటీ లేదు. నాకైతే ఇప్పటికీ అనిపిస్తుంది ప్రభుత్వాలకు ఎప్పుడూ కూడా ఒక ట్రివియల్ ఇష్యూ మీద, నాన్ ఇష్యూ మీద ప్రజలు కాన్సన్ట్రేట్ చేయడం అనేది చాలా మంచిది. అది ప్రభుత్వాలని ప్రశ్నించకుండా చేసే ఒక పద్ధతి. సంవత్సరం గడిచింది, 6 హామీల అమలు ఇంతవరకు జరగలేదు. ప్రభుత్వం చెప్పిన పనులేవీ చేయలేకపోతుంది. అఫ్కోర్స్ దానికి ఒక రీజన్ ఉంది. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, మొత్తం ఒట్టిపోయిన ఖజానాన్ని మాకు ఇచ్చారు కాబట్టి మేమేం చేయలేకపోతున్నామని వాళ్ళు అంటున్నారు. మరి ఆ సంగతి తెలీదా? ఎందుకు హామీలు ఇచ్చారని అడిగే అవకాశం కూడా ఉంది జనం వైపు నుంచి. సో ఈ మొత్తం నుంచి తప్పించుకోవడానికి అల్లు అర్జున్ ఇష్యూని విపరీతంగా ఫోకస్లో పెడుతున్నారా అని అనిపిస్తుంది. నాకున్న అండర్స్టాండింగ్ని బట్టి మనందరం కూడా మాట్లాడాల్సిన అంశాలన్నీ వదిలేసి కేవలం అల్లు అర్జున్ గురించే మాట్లాడుతున్నామంటే అర్థం ఏంటి? అదే అని కదా. ఇది సద్దుమణుగుతున్నట్టుగా కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న నిర్మాతలు మొదటి నుంచి సీన్లో ఉండాల్సిన వాళ్ళు, మొత్తానికి బాధ్యత వహించవలసిన వాళ్ళు, ఎందుకంటే బెనిఫిట్ షో వాళ్ళే వేసుకున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ నిర్మాతలు. వాళ్ళు 50 లక్షల చెక్కుని మంత్రి కోమటిరెడ్డితో కలిసి వెళ్ళి మరీ బాధిత కుటుంబానికి ఇచ్చారు. కాబట్టి ఇది చేయి దాటిపోతుంది, ఇక్కడితో ఆపేద్దాం అనే ఆలోచన లోపల నుంచి కూడా వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. ఇక 3వ అంశం, తొక్కిసలాటలు. తొక్కిసలాటలు భారతదేశంలో చాలా చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. ఒకటి జనాభా వల్ల, రెండోది జనాన్ని మొబిలైజ్ చేయటం అనే ఒక పిచ్చి వల్ల. మన పాత వీడియో కిందకి వచ్చి చాలా మంది కమెంట్స్ చేసిన వాళ్ళు అందరూ మాట్లాడుతున్నది ఆఫ్ కోర్స్ చంద్రబాబు గురించి, పుష్కరాల్లో మరణించిన వాళ్ళ గురించి. అందులో ఉన్న పాలిటిక్స్ కూడా నాకు తెలుసు. ముఖ్యంగా వైసీపీ అభిమానులందరూ వచ్చి పుష్కరాల సమయంలో అంతమంది చనిపోతే చంద్రబాబు మీద ఎందుకు కేసు పెట్టలేదు? వెరీ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. అంతేకాదు, మొన్నటికి మొన్న మీకు గుర్తుండే ఉంటుంది, హత్రాస్లో ఒక బాబా పాదధూళి కోసం ప్రజలు ఎగబడితే 100 మందికి పైగా చనిపోయారు. అతని మీద కూడా కేసు పెట్టలేవు. ఎవరో ఒక మేనేజర్ మీద కేసు పెట్టారు. బహుశా ఆ కేసులో ఏమీ జరగదు. ఏమీ కాకుండానే 100 మంది ప్రాణాలకు ఎవరు మూల్యం చెల్లించకుండానే అది ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. క్రిస్మస్ ఈరోజు వాజ్పేయి పుట్టినరోజు. ఒక వాజ్పేయి పుట్టినరోజు నాడు చీరల పంపకం జరుగుతుంటే తొక్కిసలాట జరిగి అక్కడ కూడా 20 మందికి పైగా చనిపోయారు. అప్పుడు కూడా వాజ్పేయి మీద కేసు పెట్టలేదు. కుంభమేళాలో ప్రతి ఏటా కొంతమంది చనిపోతుంటారు. అన్నిటికంటే దుర్మార్గమైన కుంభమేళ 2021లో జరిగిన కుంభమేళ. అప్పుడు అత్యంత ప్రమాదకరమైన డెల్టా వేవ్ దేశంలో ఉంది. అలాంటి టైంలో కూడా వాళ్ళు కుంభమేళాని పెట్టారు. అక్కడ తొక్కిసలాట్లు ఎవరు చనిపోకపోవచ్చు, కానీ ఆ కుంభమేళా వల్ల డెల్టా వేవ్ దేశమంతా వ్యాప్తి చెంది అనేక లక్షల మరణాలకు కారణమైంది. ఇది ఎవరి ఫెయిల్యూర్ చెప్పండి? ఆ కుంభమేళాకి జనం రాకపోతే అది ఫెయిల్యూర్ కింద కనపడుతుంది. కాబట్టి ఆ జనం రావటం కోసం చేయాల్సినవన్నీ ప్రభుత్వాలు చేస్తాయి. దాన్ని విపరీతంగా ప్రమోట్ చేసి జనం వచ్చేలాగా చేశారు. ఇటువంటి తొక్కిసలాటలు జరగకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వానికి మనం అధికారం ఇచ్చినందుకే, లా అండ్ ఆర్డర్కి మనం పే చేస్తున్నది అందుకే, మన ట్యాక్స్ డబ్బుల్లో ప్రధానమైన భాగం లా అండ్ ఆర్డర్ ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ బాధ్యత అదే. మాకు చెప్పారా చెప్పలేదా ఇలాంటి కుంటి సాకులు ఏమి చెప్పకుండా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. రక్షణ కల్పించలేము అనుకున్నప్పుడు అటువంటివి జరగకుండానే చూడటం కూడా ప్రభుత్వం బాధ్యత. ఇక్కడ ప్రభుత్వం ఎటువంటి బాధ్యత తీసుకుందో మనం చూసాం. ఇకపోతే 4వ అంశం, తెలుగు సమాజం పూర్తిగా మిస్ అయిన అంశం ఏంటంటే, పుష్ప ఇవాళ దేశవ్యాప్తంగా ఒక వేవ్ క్రియేట్ చేసింది. అది స్మగ్లర్ సినిమా అనేది. అందులో ప్రజలకు మంచి సందేశం ఏమీ లేదు, కానీ చాలా ఆసక్తికరంగా దీని వెనకాల ఒక ఓబీసీ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఆ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పేరు షెకావత్, అంటే ఒక రాజ్పుత్. హీరో ఒక డౌన్ ట్రాడన్ వ్యక్తి. అంటే ఒక డౌన్ ట్రాడన్ వ్యక్తి ఒక రాజ్పుత్కి వ్యతిరేకంగా ఫైట్ చేయటం అనే దాన్ని ఇవాళ చాలా చోట్ల, ముఖ్యంగా నార్త్లో దాన్ని విపరీతంగా ఓబీసీ పాలిటిక్స్ వాడుకుంటున్నారు. బలమైన కులానికి వ్యతిరేకంగా నిలబడింది అని. సో ఒక డౌన్ ట్రాడన్ వ్యక్తి ఒక రాజ్పుత్ని వ్యతిరేకించాడు కదా, ఎదిరించాడు కదా. ఇవాళ ఎదిరించటమే హీరోయిజం. సామాన్యుడు ప్రభుత్వాన్ని ఎదిరిస్తే కూడా అది హీరోయిజం. అఫ్ కోర్స్ ప్రభుత్వం వాళ్ళ మీద కేసులు పెట్టి జైళ్ళలోంచి బయటికి రాకుండా చేస్తుంది, అది వేరే విషయం. కానీ ప్రజల మనసుల్లో మాత్రం ఒక బలవంతుడికి ఒక బలహీనుడికి మధ్య జరిగే యుద్ధంలో బలహీనుడు బలవంతుడికి వ్యతిరేకంగా నిలబడితే అది హీరోయిజం, మనందరికీ తెలుసు. ఇక్కడ విలన్ షెకావత్ కావటము, హీరో డౌన్ ట్రాడన్ కావటం కూడా ఇది ఒక ఓబీసీ పాలిటిక్స్కి ఊతంగా చూస్తున్న వాళ్ళు కూడా భారతదేశంలో ఉన్నారు. ముఖ్యంగా హిందీ బెల్ట్లో ఈ రకమైన పాలిటిక్స్ కూడా ఇవాళ ఈ సినిమా ఊతం ఇస్తూ ఉంది. ఇవి ప్రధానంగా నేను ఇవాళ చెప్పదలుచుకున్న విషయాలు. ఇంకా ఎంతకంటే ఎక్కువ విషయాలు చెప్పే అవకాశం నాకు రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఇప్పటికైనా ఈ ఇష్యూకి ఒక ముగింపు రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. అట్లాగే ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి, మెంబర్స్గా చేరండి.
డైరెక్ట్గా సపోర్ట్ చేయదలుచుకుంటే నేను యూపీఐ ఐడి కూడా మధ్య మధ్యలో స్క్రీన్లో ఇచ్చాను, ఇప్పుడు కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ ఛానల్లో వస్తున్న విశ్లేషణలు కొనసాగాలి అని మీరు అనుకుంటే దీన్ని కొనసాగించడానికి ఒక చేయి వేయండి. థ్యాంక్ యూ.